ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. కొంతమంది ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు, కానీ అవమానం జరిగితే తట్టుకోలేరు. అది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. సున్నిత మనస్తత్వం ఉన్నవారు అస్సలు తట్టుకోలేరు. కొంతమంది వారి ఆనందం కోసం విమర్శిస్తారు, కొంతమంది లోపాలను సరిచేయడానికి విమర్శిస్తారు. ఏ సమస్యకైనా సానుకూలంగా ఉంటేనే పరిష్కారం దొరుకుతుంది. మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు, అవమానించినప్పుడు విపరీతమైన కోపం రావడం సహజం. అలాంటి సమయంలోనే మన వ్యక్తిత్వం బయటపడుతుంది. అందుకనే అలాంటి సందర్భాల్లో సానుకూలంగా వ్యవహరించాలి. అందరూ మనల్ని బాధపెట్టాలనే ఉద్దేశంతో విమర్శలు చేయరు. కొంతమంది మన లోపాలను సరిదిద్దడం కోసం విమర్శలు చేస్తారు. మన లోపాలను సరిదిద్దాలనే విమర్శ చేసేవారు మనకు ఆప్తులు, సన్నిహితులు కావచ్చు. మనల్ని ప్రేమ చేసేవారు ఉంటారు. అటువంటప్పుడు గట్టిగా చెప్పకుండా వారితో ఒకసారి చర్చించడం మంచిది. మన లోపాలను వారు సరిచేయాలనుకుంటున్నారేమో తెలుసుకోవడం ఇంకా మంచిది. ఎవరికైనా అవమానాలు, విమర్శలు ఎదురవుతాయి. కొందరు కావాలనే అవమానం చేస్తారు, కొందరు సరదాగా విమర్శిస్తారు. ఈ క్రమంలో అవతలి వ్యక్తి ఇబ్బంది పడతారనే ఆలోచన అస్సలు చేయరు. అటువంటప్పుడే మనము వారికి చతురతతో సమాధానం చెప్పాలి. దీనివల్ల అవతలి వ్యక్తికి మన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపే అవకాశం ఉంటుంది. కొంతమంది మన చేతలను గమనిస్తూ మనల్ని అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అదే సమయంలో అహంకారాన్ని ప్రదర్శిస్తారు. వీరికి ఎదుటి వ్యక్తి బాధపడతారన్న ఆలోచన కూడా ఉండదు. అలాంటి వారితో ఎంత సానుకూలంగా ఉన్నా ప్రయోజనమే ఉండదు. కాబట్టి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనల్ని విమర్శించడం కూడా మన మంచి కోసమే, కానీ సందర్భాన్ని బట్టి విమర్శ చేయడం మంచిది. కొంతమంది అందరి ముందు విమర్శలు, అవమానాలు చేస్తుంటారు. అది ఎదుటి వ్యక్తి బాధపడతారన్న ఆలోచన ఉండదు. అటువంటి వారికి ఏ విధంగా సమాధానం చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి దూరంగా ఉండడమే మంచిది. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.